ఇక టీడీపీ విషయానికి వస్తే లోకేష్ శంఖారావం అంటూ మొదలుపెట్టారు. మొన్నటి వరకు పాదయాత్ర చేశారు. మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇప్పుడు శంఖారావం చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది రేపు ఎలక్షన్స్లో? ఇప్పుడు శంఖారావం అంటే లోకేష్ పాంచజన్యం పూరించాడండి. అంటే కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధానికి ముందు పాంచజన్యం పూరిస్తారు శంఖాన్ని. అలాగే డెఫినెట్గా ఆయన ఆ శంఖారావం రాజసూయ యాగం నాడు చేస్తున్నాడు. ఆయన ఒక రకంగా చెప్పండి అశ్వమేధ యాగం అంటారు దీన్ని. మొన్నటి వరకు చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అధికారం కోసం చేసేదాన్ని అశ్వమేధ యాగం అంటారు. అశ్వమేధ యాగం అంటే పూర్వం రాజులు ఏం చేసేవారంటే ఒక గుర్రాన్ని అశ్వయాగాన్ని వదిలేవారు యాగం చేసి. ఆ అశ్వం ఎంత దూరం వెళ్తే ఆ దూరం అంతా రాజ్యం వాళ్ళు వశమవుతూ ఉండేది. ఎవరన్నా అడ్డుకుంటే వాళ్ళతో యుద్ధం చేసి దాన్ని ఇంకా అదే పని. చంద్రబాబు నాయుడు గారు అశ్వమేధం చేసి ఈ యాగాశ్వాన్ని వదిలేడు లోకేష్ గారిని. ఆయన అటు నుంచి శంఖారావం పూరించుకుంటా తెగబడ్డాడు. ఆయన డెఫినెట్గా ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఆయన విజయం సాధిస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక 3-4 ఏళ్ల క్రితం లోకేష్ గారిని వాళ్ళు భయంకరంగా ట్రోల్ చేశారు. అంతకుముందే ఇంకా దారుణంగా. గత సంవత్సరం ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ప్రజలందరిలోకి చొచ్చుకుపోయాడు. యువతతో కనెక్ట్ అయ్యాడు. చాలా అవగాహనతో మాట్లాడుతున్నాడు. మంచి సబ్జెక్ట్ ఉన్న యువకుడు. వాళ్ళ పార్టీ ఇప్పటి వరకు చెప్పుకోలేని విషయాలు ఏమంటే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ ఆయన స్పష్టంగా అందరి ప్రజల ముందు తీసుకెళ్ళాడు. ప్రజలు కూడా సాక్ష్యాధారాలతో చూపించాడు కాబట్టి నమ్ముతున్నారు. అలాగే ఇతని పట్ల వాళ్ళందరికీ ఉన్న దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది. మనిషి రూపురేఖ లావణ్యాలు మారినాయి. మాట తీరు మారింది. నెక్స్ట్ డోర్ పిల్లవాళ్ళ కనిపిస్తున్నాడు. పెద్దల పట్ల గౌరవంగా ఉంటున్నాడు. చాలా ఓపికగా సహనంతో సంయమనంతో వ్యవహరిస్తున్నాడు. పరిణితి చెందినట్టుగా ప్రసంగిస్తున్నాడు. ఇవన్నీ లక్షణాలు ప్రజలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే చాలా క్లిష్టమైన సమస్యలు అతనికి తెలియకపోతే తెలుసుకుని పరిష్కారం చేస్తానంటున్నాడు. లేదా కొన్ని విషయాల్లో చాలా అవగాహనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అతను ఓన్ చేసుకుంటున్నారు. టీడీపీకి ఒక మంచి నాయకుడు దొరికాడు. ఆ విషయంలో టీడీపీకి ఒక బెంగ భయం అదురు బెదురు గుబులు ఉండేది. చంద్రబాబుకి ఆ విషయంలో తర్వాత ఎవరో అనేటువంటిది ఆ లోటు తీరిపోయింది. వాళ్ళకి చంద్రబాబుకి రాజకీయ వారసుడు కరెక్ట్ అయిన పర్సన్ దొరికింది. ఇదివరకు నాయుడు గారు అబ్బాయి అన్నట్టుగా చూసేవారు. నాయకుడిగా బయటకు వచ్చాడు అతను పాదయాత్ర నుంచి. ఆ యువగళం ముగింపు సభలో కూడా చాలా మెచ్యూర్డ్గా యూత్ కనెక్ట్ అయ్యేలా మాట్లాడాడు ఆయన. ఇది ఒక శుభ పరిణామం అండి టీడీపీ పార్టీకి. అంటే 40 సంవత్సరాల తర్వాత ఆ పార్టీకి ఒక సవాల్ ఎదురైంది. చంద్రబాబు తర్వాత ఎవరు అనేటువంటిది. రామారావు గారు తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు తర్వాత ఎవరో అనేటువంటిది. అంటే ఇంకెవరు లేరా అంటే ఉంటారు. పడవ ఉంటుంది, పెద్ద పడవ ఉంటుంది, లేకపోతే ఒక నౌక ఉంటుంది, కానీ దాని చుక్కాని ఉండాలి కదా.